వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము. ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా పనికొస్తుంది. సో మనము ఎక్కడైనా సరే టెంపరీ ఆర్ రెగ్యులర్కి సంబంధించి ఒక్క పోస్ట్ పడినా కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా పూర్తిగా పొందాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్ ఏదో దాంట్లో జాయిన్ అవడం ద్వారా కూడా ఈ పూర్తి అప్డేట్స్ అనేది పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణ ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ డిక్టేషన్స్ అన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. సో మన ఛానల్ ద్వారా స్పెషల్ మెంబర్ ద్వారా కూడా జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ నుంచి అందించేటువంటి అన్ని ఫ్రీ వీడియోస్ కూడా పొందడానికి మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మనము ఈరోజు ఈ వీడియో ద్వారా చూడండి, ఏదైతే పాట్నా హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అట్ పాట్నాలో కంప్యూటర్ ఆపరేటర్ కమ్ టైపిస్ట్ గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా వర్తిస్తుంది. అలాగే ఇవి పర్మనెంట్ జాబ్స్, మొత్తం 48 పోస్టులు ఉన్నాయి. ఇది పర్మనెంట్ పోస్ట్ అయినందువల్ల దీనికి ప్రొబేషన్ పీరియడ్, దాంట్లో పెర్ఫార్మెన్స్ బట్టి మీ జాబ్ అనేది పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి నోటిఫికేషన్ డేట్ వచ్చేసరికి 10/4/2026, ఆన్లైన్లో వచ్చేసరికి స్టార్టింగ్ 17/4/2026, దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి 16/5/2026, ఫీజు చెల్లించడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 19/5/2026. పరీక్ష డేట్స్ అనేవి కూడా వెబ్సైట్ ద్వారా కూడా మీకు ఇవి అందజేయబడతాయి. సో భారతీయ పౌరులందరూ కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది బీహార్ రాష్ట్ర అభ్యర్థుల కోసం కేటాయించినటువంటి పోస్టులు కాబట్టి మీరు ఏ కేటగిరీ అయినా సరే అన్రిజర్వ్డ్ కింద మీరు పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వయోపరిమితి వచ్చేసరికి కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్టం వచ్చేసరికి మనకి 37 వరకు కూడా ఉంది. ఏపీ అండ్ టీఎస్ అభ్యర్థులకి స్త్రీలకి 40 వరకు కూడా ఉంది. సో ఎవరైతే బీహార్ నుంచి అప్లై చేస్తారో వాళ్ళకి రిజర్వేషన్ కోటా అనేది ఉంటుంది. సో అది మీకు సపరేట్గా చెప్పనవసరం లేదు. విద్యార్హతలు వచ్చేసరికి అభ్యర్థులు 1/1/2026 నాటికి కింది అర్హతలు అనేది కలిగి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఏదైనా యూనివర్సిటీ నుంచి తీసుకొని ఉండాలి. అలాగే కంప్యూటర్ డిప్లొమా కనీసం 6 నెలల కాలపరిమితి కలిగినటువంటి కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా లేదా సర్టిఫికేట్స్ అనేది మీరు కలిగి ఉండాలి. అలాగే టైప్ వచ్చేసరికి ఇంగ్లీష్లో 40 words per minute, అలాగే హిందీలో 30 words per minute అనేది కలిగి ఉండాలి. సో మీకు ఇక్కడ సపరేట్గా చెప్పేది ఏంటంటే అందించేటువంటి అన్ని నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నట్లయితే ఏ స్టేట్కి సంబంధించి ఏమడుగుతున్నారో మనము స్టూడెంట్గా ఏ సర్టిఫికేట్ అనేది ఎక్వైర్ చేసుకున్నట్లయితే మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మీకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో నోటిఫికేషన్స్ ఫాలో అవడం ద్వారా కూడా ఈ పూర్తి అప్డేట్స్ మనం ఏ సర్టిఫికేట్స్ ఎక్వైర్ చేయాలనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఆంధ్ర తెలంగాణ విద్యార్థులు డిగ్రీ మరియు ఇంగ్లీషు టైపింగ్ అలాగే హిందీ కూడా ఇక్కడ అడగటం అనేది జరిగింది. సో ఈ 2 సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. సో శాలరీ వచ్చేసరికి 7th పిఆర్సీ ప్రకారం లెవెల్ 4 కిందకు వస్తుంది. 25 నుంచి 81,000 వరకు కూడా ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ కలిపి 40,000 పైగా కూడా శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ టెస్టు, అది వచ్చేసరికి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కింద ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అండ్ హిందీ టైపింగ్ ఉంటుంది. సో రాత పరీక్షలో కనీసం 40% మార్కులు అనేది రావాలి. టైపింగ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 90%, హిందీకి వచ్చేసరికి 80% యాక్యురసీ అనేది ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ఈ స్కిల్ టెస్ట్ ఆధారంగా కూడా మనకి సెలక్షన్ అనేది జరుగుతుంది. సో దరఖాస్తు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 1,100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 550. సో ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు patnahighcourt.gov.in మీరు విజిట్ చేసి ఆ నోటిఫికేషన్ పూర్తిగా డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనం ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎంచుకోవడం అనేది మర్చిపోవద్దు. సో మీరు ఏ కేటగిరీ కింద ఉన్నా సరే అన్రిజర్వ్డ్ కింద మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,
టైపింగ్ అంటే బోత్ హయ్యర్స్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అలాగే చాలామంది విద్యార్థులు అన్నిట్లో కూడా డిగ్రీస్ అనేది ఎక్కువే చేసి ఉంటారు. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పోస్టులు పడినప్పుడు మనకి కాంపిటీషన్ తక్కువగా కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.